ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాచర్ల రూరల్ మండలం అలుగురాజుపల్లి గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక సాగు కార్యక్రమంలో పాల్గొని పొలంలో వ్యవసాయ పనులను ప్రారంభించిన మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో ఏరువాక పౌర్ణమి నుంచే రైతులు పంటలు ప్రారంభించడం జరుగుతుందని, ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతన్న సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుని ఆశీస్సులతోటి ఈ ఏరువాక పౌర్ణమి నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని, వాతావరణం మంచిగా అనుకూలించాలని, అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని, అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు, రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్సు, మేలైన విత్తనాలు, ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ, యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి. అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక 10 సెంట్లో 5 సెంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రైతులు వ్యవసాయ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులను నిరంతరం సంప్రదిస్తూ వారి సలహాలు, సూచనలు కూడా తీసుకొని రైతులు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుతూ, మరి అత్యధికంగా ఎరువులు వాడటం, పురుగు మందులు వాడటం కూడా రైతుల్ని నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా గమనిస్తూ, ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కొన్ని చీడపీడలను తగ్గించుకోవచ్చో వాటి మీద కూడా కేంద్రీకరిస్తూ రైతులు ముందుకు పోవాలి, వారి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.